హాయ్ నమస్తే. తెలుగు 360 ప్రేక్షకులకు స్వాగతం. దేశమంతా ఒకే పేరు ఉచ్చరిస్తుంది ఈరోజు, అదే పుష్ప 2. ఈ సినిమాకి రచయితగా పనిచేసిన శ్రీకాంత్ విస్సా మన ముందు ఉన్నారు. ఆయన అడిగి పుష్ప 2 విషయాలు మరిన్ని తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీకాంత్ గారు. ఎలా ఉంది సార్ ఈ ఈ 4 రోజుల్లో మీ ఫీలింగ్ ఏంటి? రచయితగా మీరు అనుభవిస్తున్న ఆ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఆల్రెడీ పుష్ప 1 తర్వాత సినిమాకున్న హైప్కి, సినిమాకున్న బజ్కి ఖచ్చితంగా సినిమా బాగా కమర్షియల్గా సక్సెస్ అవుతుంది అన్న నమ్మకం ఉండింది సార్. కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ సార్. ఈ కలెక్షన్స్ ఒక సునామీ లాంటి కలెక్షన్స్ వస్తున్నాయి కదా, అది అన్ఎక్స్పెక్టెడ్. అంటే మేము సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేసిన ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్ మా అందరికీ చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. హ్యూజ్ సెలబ్రేషన్ మా అందరికీ. ఎందుకంటే పుష్పతో నాకు 6 years ట్రావెల్ సార్. పుష్ప 2తో 3 సంవత్సరాలు ట్రావెల్, పుష్పతో 6 సంవత్సరాలు ట్రావెల్. సో 6 సంవత్సరాలు ట్రావెల్ తర్వాత వచ్చే ఈ సక్సెస్ వచ్చిన ఈ సెలబ్రేషన్ వెరీ హార్ట్నింగ్ సార్. శ్రీకాంత్ విస్సా ఇప్పటివరకు చేసిన సినిమాలంతా ఒక ఎత్తు, పుష్ప ఒక ఎత్తు అంటే ఏమంటారు? 100% అండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 15 ఫిల్మ్స్ చేశాను. పుష్ప 1 అండ్ పుష్ప 2 నాకు నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ ఇచ్చినాయి. నాకు జనాల్లో నా ఒక ఒక రైటర్గా నాకు పేరు తీసుకొచ్చింది. సో డెఫినెట్గా మీరు ఆ మాటకు 100% అనొచ్చు. ఎందుకు ఇదంతా ఒక ఎత్తు, పుష్ప 1 పుష్ప 2 వేరే వేరే ఇది కానీ 100% యాక్సెప్ట్. సుకుమార్ గారు నిన్న సక్సెస్ మీట్లో మాట అన్నారు, నా కాంపౌండ్లోకి ఇప్పటివరకు 20 ఏళ్ల కెరియర్లో నా కాంపౌండ్లోకి ఇప్పటివరకు ఏ రైటరు రాలేదు, ఏ రైటర్ని రానివ్వలేదు అన్నారు. ఆ కాంపౌండ్లో మీరు ఎలా వెళ్ళగలిగారు? మీకు ఎలా ఎంట్రీ దొరికింది? ఏం లేదు సార్. యాక్చువల్లీ ఏంటంటే సుకుమార్ గారితో నాకు పరిచయం ఎలా అంటే సార్, నేను సుకుమార్ గారి దగ్గర చదువుకున్నాను సార్. బేసిక్గా కాలేజ్లో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా క్యాలిక్యులస్ లెక్చరర్ సుకుమార్ గారు. ఎక్కడ? కాకినాడ సార్. కాకినాడ ఆదిత్య కాలేజ్. ఆయన క్యాలిక్యులస్ టీచ్ చేసేవారు. నేను క్లాస్లో మామూలుగా క్యాలిక్యులస్ పాఠం అన్న లెక్చరర్ స్టూడెంట్. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను కిట్టు ఉన్నాడు జాగ్రత్త అని ఒక ఫిల్మ్ చేశాను. రాజ్ తరుణ్ హీరోగా ఒక ఫిల్మ్ చేశాను. ఆ ఫిల్మ్కి ఫస్ట్ ఇప్పుడు ఆ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది వంశీ గారు, టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్ వంశీ గారు డైరెక్ట్ చేశారు ఫిల్మ్. కానీ అంతకుముందు వేరే డైరెక్టర్ ఒక ఆయన ఉండేది. ఆయన కుమారి 21Fకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాడు. సుకుమార్ గారికి ఒక దూరం రిలేటివ్ కూడా. సో తను అన్నాడు, సుకుమార్ సార్కి కథ చెప్తావా, కిట్టు ఉన్నట్టు జాగ్రత్త, ఎందుకంటే సార్ వింటే ఏదన్నా ఒక సజెషన్ చెప్తారు కదా, ఏ చిన్న ఇంప్రూవ్మెంట్ చెప్పినా మనకు చాలా ఉపయోగపడుతుంది కదా అంటే. నేను అప్పుడు తనకి చెప్పాను సార్, ఏంటంటే నాకు సుకుమార్ గారు యాక్చువల్లీ నేను కాలేజ్లో సుకుమార్ గారి దగ్గర చదువుకున్నాను. బట్ నేను వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు వెళ్ళి సుకుమార్ గారిని అప్రోచ్ చేశాను. నేను ఒకప్పుడు మీ స్టూడెంట్ సార్ అంటే అసలు ఎలా రియాక్ట్ అవుతారో కూడా మనకు తెలియదు సార్. సో ఏదో నా జర్నీ జరుగుతూ ఉంది సినిమా ఇండస్ట్రీలో. ఏదో ఒక సినిమాకి, అంతకుముందు ఒక సినిమాకి మాటలు రాశాను, ఈ సినిమాకి కథ ఇటు ఉన్నాడు జాగ్రత్త కథ సార్ అంటే. అవునా నువ్వు సుకుమార్ గారి స్టూడెంట్ అని తను వెంటనే ఏంటంటే నా ఫోటో తీసి సుకుమార్ గారికి పెట్టి, సుకుమార్ గారికి పెట్టి, సార్ మీ స్టూడెంట్ అంటే సార్ మన కిట్టు ఉన్నాడు జాగ్రత్త స్టోరీ తను రాశాడు. సుకుమార్ గారు చూసి ఈడు నాకు తెలిసి ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాడు, ఈడు నాకు తెలుసు సుకుమార్ గారు అని ఒకసారి రమ్మని. నేను వెళ్ళి సుకుమార్ గారిని కలిసి కిట్టు ఉన్నాడు జాగ్రత్త కథ చెప్పాను. సుకుమార్ గారు వెరీ హ్యాపీ. నా కథలో ఫస్ట్ ఒక 10 minutes చెప్పగానే సుకుమార్ గారు ఇది భలే ఉంది, పాయింట్ చాలా బాగుంది. సో సుకుమార్ గారు బాగా కనెక్ట్ అయ్యారు కథకి. తర్వాత నన్ను పిలిచి ఒక 1 month తర్వాత సుకుమార్ గారు పిలిచి చెక్ ఇచ్చారు. శ్రీకాంత్ పనిచేయరు, నాకు పనిచేయరు, నువ్వు నా వర్క్ చేయి, నాకు నచ్చింది అంటే. సార్ ఏంటి సార్ వర్క్ ఏంటి సార్, వర్క్ ఏంటో తర్వాత చెప్తాను, ఫస్ట్ అడ్వాన్స్ తీసుకో, మనీ తీసుకో అని సుకుమార్ గారు ఒక అమౌంట్ ఇచ్చారు. సో అప్పుడు నేను ట్రావెల్ స్టార్ట్ అయ్యాను. రంగస్థలం చెక్ వచ్చిందో లేదు కానీ కథ చెప్పినందుకు సుకుమార్ గారు చెక్ ఇచ్చారు మీరు. ఏం సార్ సారీ? కిట్టు ఉన్నాడు జాగ్రత్తకి రెమ్యునేషన్ వచ్చిందో లేదో తెలియదు కానీ సుకుమార్ గారు అదే సార్. నాకు కిట్టు ఉన్నాడు జాగ్రత్త నుంచి అంటే అది నాకు రైటర్గా ఫస్ట్ సినిమా నాకు అది ఆపర్చునిటీ వచ్చింది. బట్ దానికన్నా పెద్ద బెనిఫిట్ ఏం జరిగిందంటే నాకు యాక్చువల్లీ సుకుమార్ గారితో కనెక్షన్ రీఎస్టాబ్లిష్ అయింది. సో తర్వాత రంగస్థలం వర్క్ చేశాను సార్, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయలేదు రంగస్థలం. దెన్ 18 pages ట్రావెల్ చేశాను. 18 pages ట్రావెల్ చేసినప్పుడు పుష్ప 1 స్టార్ట్ అయింది. సో పుష్ప 1 పుష్ప 2 సో జర్నీ కంటిన్యూ అయింది. మీరు గుర్తున్నారండి సుకుమార్ గారికి నా స్టూడెంట్ అయ్యాడు అన్న సంగతి ఆయన గుర్తుందా? గుర్తుంది సార్, గుర్తుంది. అంటే అంటే అప్పుడు క్లాస్లో మా బ్యాచ్లో ఐ థింక్ అట్లీస్ట్ 60-65 స్టూడెంట్స్ ఉండేవాళ్ళం సార్, ఎంపీసీ స్టూడెంట్స్. సో డెఫినెట్గా ఒక పర్సన్ని చూసి గుర్తుపట్టి వీడు ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాడు అని కూడా గుర్తుపట్టారంటే, అంటే బేసిక్గా సుకుమార్ గారిది ఎక్స్ట్రాడినరీ మెమరీ అంతా. సో గుర్తుపట్టారంటే చాలా హ్యాట్నింగ్ విషయం సార్. డైరెక్టర్గా సుకుమార్ గారు ఎలా ఉంటారో మాకు తెలుసు, రైటర్గా సుకుమార్ గారు ఎలా ఉంటారో మాకు తెలుసు.
ఒక లెక్చరర్గా సుకుమార్ గారు ఎలా ఉంటారో మీకు మాత్రమే తెలుసు. ఎలా ఉంటారు సార్? ఆయన క్లాస్ ఎలా ఉండేది? సార్ క్లాస్లో అంటే యాక్చువల్లీ ఏంటంటే సుకుమార్ గారికి ఒక మేనరిజం ఉండేది సార్, భలే ఉండేది. అంటే సుకుమార్ గారికి ఎప్పుడైనా క్లాస్లో మన ప్రాబ్లం చెప్తున్నప్పుడు, లెక్క చెప్తున్నప్పుడు ఎవరైనా ఆన్సర్ చెప్పారనుకోండి, ఆన్సర్ చెప్తే సుకుమార్ గారు నైస్ నానా అనేవారు. అది ఆయన ఊతపదం అనమాట. ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తే నైస్ నానా అనేవారు, ఊతపదం సుకుమార్ గారు. నేను సుకుమార్ గారి దగ్గర 1 సంవత్సరమే చదువుకున్నాను సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా క్యాలిక్యులస్ చెప్పేవారు స్టార్ బ్యాచ్. క్యాలిక్యులస్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమైందంటే సుకుమార్ గారు రాలా అంటే ఏంటి సుకుమార్ గారు లేదా ఇప్పుడు మనకి అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం, ఈ కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి వెళ్ళిపోయారేమో అనుకుంటాం కదా. అంటే లేదంటే సుకుమార్ సార్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయారంట. అవునా, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయారా? తర్వాత ఆర్య రిలీజ్ అయింది సార్. ఆర్యకి అప్పటికి నేను ఆల్రెడీ ఇంజనీరింగ్లో ఉన్నాను. సో ఆర్య జరుగుతున్నప్పుడు ఆర్య సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్, సూపర్ హిట్, మంచి అసలు అందులో యూత్లో బీభత్సం అని ఇది ఉండింది సార్. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కదా. జరుగుతున్నప్పుడు నీకు తెలుసా ఆర్య సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా అన్నాడు నా ఫ్రెండ్. అంటే ఎవరు అంటే మన సుకుమార్ సార్ ఉన్నారు కదా, మన క్యాలిక్యులస్ ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్ సుకుమార్ సార్ అంట. షాక్ సార్. అంటే అసలు మాకు తెలియదు ఆయన జర్నీ అంత నుంచి అలా వెళ్ళిందని నాకు తెలియదు కదా. నేను మళ్ళీ సార్ని కలవటం ఇప్పుడే సార్. మళ్ళీ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి కిట్టు ఉన్నాడు జాగ్రత్త కథ చెప్పడానికి వెళ్ళినప్పుడే నేను మళ్ళీ సుకుమార్ సార్కి కలిసాను ఆఫ్టర్ ఆల్ దిస్. ఒక స్టూడెంట్గా ఆయన హైట్స్ వెళ్తున్నప్పుడు ఒక స్టూడెంట్గా మీరు ఎలా ఫీల్ అయ్యేవారు సార్? మా మాస్టర్ అన్న ఫీలింగ్ ఉండేదా ఒక లోపల? 100% సార్. అంటే ఇప్పుడు చాలా మందికి సుకుమార్ గారు ఒక డైరెక్టర్ గానే తెలుసు కదా. నాకు కొంచెం ముందు టైం నుంచి నాకు అసోసియేషన్ ఉంది. సో అందుకే నాకు సుకుమార్ గారి విషయంలో వేరే కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది సార్. అంటే నేను సుకుమార్ గారిని జస్ట్ ఒక రైటర్ డైరెక్టర్ లాగా చూడలేదు నేను. వేరే డైరెక్టర్స్ బిహేవియర్ వేరేలా ఉంటుంది, సుకుమార్ గారి దగ్గర అసలు బిహేవియర్ వేరేలా ఉంటుంది. ఎందుకంటే నాకు ముందు నుంచి ఆయన స్టూడెంట్ అన్న ఒక ఫీలింగ్ ఉండిపోతుంది. సో తర్వాత కూడా నేను రైటర్గా సుకుమార్ గారితో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా నేను ఒక స్టూడెంట్ లాగే బిహేవ్ చేస్తాను సార్. సుకుమార్ గారి దగ్గర ఎప్పుడు నేను రైటర్ లాగా బిహేవ్ చేయను, స్టూడెంట్ లాగే బిహేవ్ చేశాను. ఆయన కూడా సుకుమార్ గారు కూడా నన్ను డీల్ చేసేటప్పుడు స్టూడెంట్ లాగే ఉంటుంది. ఇప్పుడు నన్ను సుకుమార్ గారు ఎలా అనిపిస్తారు, ఇప్పుడు నా రిలేషన్ అలానే ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఆ రిలేషన్ అలా కంటిన్యూ అవడం నాకు చాలా హెల్ప్ఫుల్ సార్. క్లాస్ రూమ్లో సుకుమార్కి సెట్లో ఉన్న సుకుమార్కి ఉన్న తేడా ఏంటి సార్? క్లాస్ రూమ్లో సుకుమార్ గారు ఎప్పుడు అరిచి క్యాకులేసింది ఎప్పుడు లేదు సార్. ఇప్పుడు సుకుమార్ గారు నాకు గుర్తున్నంత వరకు క్లాస్లో ఎవరిని గట్టిగా తిట్టడం కానీ లేకపోతే అరవడం కానీ అలాంటిది ఎప్పుడు సుకుమార్ గారు చేయలేదు సార్. బట్ సెట్లో సుకుమార్ గారు వేరేలా ఉంటారు. సెట్లో సుకుమార్ గారు కోపం వస్తే వేరేలా ఉంటుంది. ఫోన్ తీసి చేతిలో ఫోన్ ఉంటే ఫోన్ తీసి 4 కేజీ చెప్తారు. ఆ చిన్న ప్యాషన్ సార్. కొనుక్కున్న రాకపోతే వేరేలా ఉంటుంది. అండ్ అది కూడా ఎవ్రీడే ఉంటుందని కాదు, అది కూడా ఆ కైండ్ ఆఫ్ ఇది కూడా పక్కన హిల్ కూల్ డౌన్. ఒక క్షణం ఉంటుంది అంతే కోపం. ఆ కోపం వెంటనే తగ్గిపోతే నార్మల్ అయిపోతుంది. అనుకున్నది రానప్పుడు మాత్రం ఒక వేరే ఇది ఉంటుంది సుకుమార్ గారికి. సుకుమార్ గారి దగ్గర ఉన్న ఒక కంప్లైంట్ ఏంటంటే సినిమా ఏళ్ళకెళ్ళి తీసిందే తీస్తుంటారు, చెక్కుతుంటారు, పర్ఫెక్షన్ కోసం సినిమాగా దాన్ని ఏమంటారు ఎక్కువ టైం తీసుకుంటారని ఒక చిన్న విమర్శ ఉంది. దాన్ని ఏ కోణంలో చూస్తారు మీరు? సార్ అందరూ మాస్టర్స్ ఆఫ్ ద క్రాఫ్ట్ ఎవరైతే ఉంటారో అందరికీ ఆ ఇది ఉంటుంది. ఇప్పుడు సుకుమార్ గారు మనం రాసిన దానికి సాటిస్ఫై అవ్వకపోతే ఒకటే, ఆయన రాసుకున్న దానికి ఆయన తీసిన దానికి కూడా సుకుమార్ సార్ సాటిస్ఫై అవ్వరు. ఆ సాటిస్ఫై అవ్వకపోవడం అనేది చాలా గొప్ప క్వాలిటీ సార్. అందరికీ ఉండదు అది. అది ఎవరుంటారో వాళ్ళు అలా సుకుమార్ గారు అలా పీక్స్లో ఉంటారు. ఎక్కడైతే చాలా బాగా వచ్చింది అని ఆగిపోతామో అక్కడి నుంచి ఆయన జర్నీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్తో ఉంటుంది, ఆ ఫైట్ రైటింగ్ అప్పుడు డైలాగ్తో ఉంటుంది, ఎక్స్ప్రెషన్తో ఆ ఫైట్ ఉంటుంది. అందుకు టైం పడుతుంది సార్. టైం అంటే ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ కదా. మనం సినిమాలో మన టైంని ఇన్వెస్ట్ చేసి మన సినిమా క్వాలిటీని పెంచుతున్నాం సార్. ఇట్స్ హిజ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు సుకుమార్ గారు 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తారు, సంవత్సరానికి ఒకసారి చేస్తే ఒక సినిమా చేస్తే సుకుమార్ గారి ఇన్కమ్ ఎంత ఉంటుంది చూడండి, ఎక్కువ డబ్బులు. కానీ కాదు కదా, ఆయన దాని గురించి ఆలోచించట్లేదు. ఆయన ఏం ఆలోచిస్తున్నారు, ఓ మాస్టర్ పీస్ ప్రోడక్ట్ మనం ఇవ్వాలి ఆడియన్స్కి అని ఆలోచిస్తున్నారు. దట్స్ వండర్ఫుల్ క్వాలిటీ సార్. మీరు డావించి ఉన్నారు కదా, లియోనార్డో డావించి, మొనాలిసా గీసింది లియోనార్డో డావించి. ఆయన పెయింట్ చేసినప్పుడు అంటే ఎవరో చిన్న బ్లెమిష్ ఉంది దాని మీద అని చెప్పి మొత్తం హీ వాంటెడ్ టు రీపెయింట్ ద ఎంటైర్ థింగ్ చేసినప్పుడు ఎందుకు మళ్ళీ అసలు ఆ బ్లెమిష్ ఎవరికి కనపడుతుంది అంటే, ఎవరికి కనపడుతుంది నాకు కనపడుతుంది కదా. తనకు ఫాల్ట్ కనిపిస్తున్నప్పుడు ఎవరికి కనిపిస్తుంది అన్నది కాదు, తనకు కనిపిస్తే ఫాల్ట్ విల్ రీవర్క్ ఆన్ ఇట్. దట్స్ ద క్వాలిటీ సుకుమార్ గారు హ్యాస్.
అంత పర్ఫెక్షనిస్ట్ దగ్గర పనిచేయడం కూడా చాలా కష్టం. సీన్ ఎంత బాగా రాసినా ఆయన ఒప్పుకుంటాడా లేదా అన్న ఒక టెన్షన్ ఉంటుంది, మళ్ళీ రీరైట్ చేయాలన్న ఒక టెన్షన్ ఉంటుంది. వీటిని అన్నిటిని దాటుకుని ఎలా వచ్చారు సార్ మీరు? సార్ అది ఛాలెంజ్ సార్. ఎందుకంటే మనం కూడా మన రైటింగ్ ఎబిలిటీ కూడా ఒక నాచ్ పైకి పెరుగుతుంది కదా. ఇప్పుడు మనం చెప్పింది యాక్సెప్ట్ చేసేస్తున్నారు అనుకోండి సార్, మనం ఈ లెవెల్లో రాసాం, ఈ లెవెల్లో యాక్సెప్ట్ చేస్తున్నారు, ఓకే. మనం ఈ లెవెల్లో రాసాం, ఈ లెవెల్లో యాక్సెప్ట్ చేయనప్పుడు మనం డెఫినెట్గా మన రైటింగ్ని ఈ లెవెల్కి తీసుకెళ్తాం కదా. సో అది మనకు వచ్చే అడ్వాంటేజ్. అది సుకుమార్ గారికి ఎంత అడ్వాంటేజ్, నాకు అంత అడ్వాంటేజ్. మై రైటింగ్ ఈజ్ ఇంప్రూవింగ్. మనం వీఆర్ పుట్టింగ్ ఇన్ దట్ ఎఫర్ట్. ఆ ఎఫర్ట్ పెడతాం, ఆ టైం పెట్టి మనం ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాం. సో రెండోది ఏంటంటే మనకు తెలుసు సార్, ఇప్పుడు ఏంటంటే నాకు 6 years ట్రావెల్ ఉంది సుకుమార్ గారితో. సో సుకుమార్ గారికి సినిమా సీన్ నచ్చుతుంది, ఏ సీన్ నచ్చదు అని కూడా నాకు ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఐ కెన్ రీడ్ హిస్ మైండ్. ఎందుకంటే ఒక సింక్ వచ్చేస్తుంది కదా, వర్క్ అకార్డింగ్లీ అండి. బట్ అట్స్ అ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్కి ఒక రివార్డ్ కూడా ఉంది కదా సార్. మనం ఇంత చేసిన తర్వాత మనకి వి గాట్ ఎ ఫిల్మ్ లైక్ పుష్ప. దట్స్ ఎ రివార్డింగ్ ఎక్స్పీరియన్స్. సుకుమార్ గారు బేసిక్గా రైటర్. ఆయన సీన్ చెప్తున్నప్పుడే దాదాపు ఒక 50% డైలాగ్స్ అన్నీ వచ్చేసి ఉండొచ్చు. అది నా ఊహ అంతే. కానీ అయినప్పటికీ కూడా రైటర్గా మీకు బాధ్యత అప్పచెప్పి సింగిల్ కార్డు మీకు ఇవ్వడం అనేది అది మామూలు విషయం కాదు. అందులో రైటర్గా మీ కార్డు ఉన్నప్పటికీ మాటల విషయంలో సుకుమార్ గారికి మీరెంత క్రెడిట్ ఇస్తారు? సార్ మాటల విషయంలో సుకుమార్ గారికి 100% క్రెడిట్ ఇస్తాను. ఎందుకు ఇస్తారంటే సార్, సుకుమార్ గారు మాట్లాడి కాదు, ఎనీ క్రాఫ్ట్ సుకుమార్ గారి మార్క్ లేకుండా, ఆయన కాంట్రిబ్యూషన్ లేకుండా సినిమాలో ఏ క్రాఫ్ట్ ఉండదు సార్. లిరిక్స్ అవ్వదు, మీరు ఈవెన్ మేకింగ్, కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్, ఎవ్రీథింగ్ సుకుమార్ గారి మార్క్ ఉంటుంది సార్. ఆయన కాంట్రిబ్యూషన్ ఉంటుంది, మార్క్ అని కాదు, ఆయన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే సుకుమార్ గారు బీయింగ్ ఎ పర్ఫెక్షనిస్ట్, ఏది చేసినా సుకుమార్ గారికి అంత తొందరగా నచ్చదు సార్. ఆయన చేసింది ఆయనకు నచ్చదు, చేసింది నచ్చదు. డెఫినెట్లీ విల్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రాసెస్, విల్ కాంట్రిబ్యూట్ టు 100%. సుకుమార్ గారు కాంట్రిబ్యూషన్ లేకుండా అలా జరుగుతుంది సార్. ఆయన కాంట్రిబ్యూషనే, నా క్రాఫ్ట్ కాదు, ఎవ్రీ క్రాఫ్ట్ ఆయన కాంట్రిబ్యూషన్. ఇప్పుడు యాక్చువల్లీ కథ రాసేటప్పుడే, కథలో ఇప్పుడు క్యారెక్టరైజేషన్ అనుకున్నప్పుడే కీ లైన్స్ వచ్చేస్తాయి కదా. ఈ క్యారెక్టర్ ఇలా మాట్లాడుతుంది, ఈ క్యారెక్టర్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఈ క్యారెక్టర్ లైన్స్ ఇలా ఉంటాయని ఒకటి వచ్చేస్తుంది కదా. ఆటోమేటిక్గా బేస్ లైన్ ఈస్ 100% సుకుమార్ గారి క్యారెక్టరైజేషన్ నుంచి వచ్చిన బేస్ లైన్ ఫర్ ద డైలాగ్స్. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా జాతర ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కథ అనుకున్నప్పుడు జాతర ఎపిసోడ్ ఉందా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికి. లేదేమో జాతర ఎపిసోడ్ తర్వాత వచ్చిందేమో, తర్వాత బిల్డ్ అయిందేమో, ఈ కథలోకి కూర్చుందేమో అని అందరు మాట్లాడుకున్నారు. నిజంగా ఏం జరిగింది జాతర ఎపిసోడ్ విషయంలో? ముందు నుంచి జాతర ఇప్పుడు ఉండింది సార్, జాతర కథలో ఉండింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏదైతే బన్నీ గారి గెటప్ ఉంది కదా, గంగానమ్మ జాతరలో వేసుకునే గెటప్, అంటే ఫీమేల్ గెటప్ ఉంది. ఆ గెటప్ వచ్చి, ఆ గెటప్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యి దానికి అంత అప్లాజ్ వచ్చిందో, సో మిగతా ఫైట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆ గెటప్లో నుంచి ఫైట్, ఆ గెటప్లోనే ఫైట్ అన్న డిస్కషన్లో అది వచ్చింది తప్ప జాతర ఎపిసోడ్ ముందు నుంచి ఉండేది. అమ్మాయి శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని చెప్పిన తర్వాత జాతరకి వెళ్ళటం అన్నది యాక్చువల్లీ ఒరిజినల్ వెరీ ఫస్ట్ ఇనీషియల్ వర్షన్. సో జాతర అన్నది ఎప్పుడు దాంట్లో గంగనమ్మ జాతర అన్నది ఎప్పుడు ఉండేది. బన్నీ గారి గెటప్ ఇదవడంతో అది ఒక ఎపిసోడ్ అయిపోయింది. ఏంటంటే ఫస్ట్ ఒక డ్రామా సీన్, దాంట్లో ఫైట్, దాంతోనే ఒక సాంగ్ తర్వాత ఇంకో డ్రామా సీన్. అది కూడా పెద్ద ఛాలెంజ్ సార్. ఒకే లొకేషన్లో మీరు అంత కథ చెప్తుంటే, అంత కథని అంత ఎఫెక్టివ్గా చెప్పడం అన్నది లైక్ మేకింగ్లో, తర్వాత బన్నీ గారి పర్ఫార్మెన్స్లో హౌ ఎంటైర్ ఎపిసోడ్ బికేమ్ సో కన్విన్సింగ్. అవును, ఆ జాతర ఎపిసోడ్ జరిగిన రోజులు మీరే సెట్లో ఉన్నారు, మీరు ఉన్నారు సెట్లో సార్. నేను ఎవ్రీడే సెట్లో, యాక్షన్ ఎపిసోడ్స్, ఫైట్ సాంగ్స్ తప్ప యాక్షన్ ఎపిసోడ్లో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే ఫైట్ షూట్లో ఉన్నాను సార్. అంటే కంప్లీట్గా ఈ రోజు ఓన్లీ ఫైటే తీస్తారు అంటే తప్ప, అంటే ఇప్పుడు యాక్షన్ ఎపిసోడ్స్లో కూడా డైలాగ్స్ ఉంటాయి. సో అలా తప్ప ఆల్మోస్ట్ ఎవ్రీడే ఐ వాజ్ ఆన్ ద షూట్ సార్. నేను షూట్లో లేని ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, మన పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది కదా, బన్నీ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి విడిపించి తీసుకెళ్ళిపోతారు కదా. సో ఆ సీన్ ఒకటి, అలాంటి నేను ఒక 3 or 4 సీన్స్ నేను అప్పుడు వేరే సినిమా షూటింగ్లో ఉండి, డెవిల్ సినిమా ఏదో జరుగుతుంది, అప్పుడు నేను షూట్లో ఉండి నేను రాలేకపోయాను తప్ప ఆల్మోస్ట్ ఎవ్రీడే ఐ వాజ్ ఆన్ ద షూట్స్. ఎందుకంటే షూటింగ్లోనే చాలా డిస్కషన్ జరుగుతుంది. మనం ముందు రోజు రాస్తాం, అంతకుముందు 5 ఏళ్ళ క్రితం రాసిన సీన్స్ కూడా ఉంటాయి. కానీ మ్యాక్సిమం డెసిషన్స్, డిస్కషన్ అంతా షూట్ టైంలో చాలా ఎక్కువ జరుగుతుంది సార్. సుకుమార్ గారు బికాస్ చాలా చాలా ఇంపల్సివ్ సుకుమార్ గారు. అప్పటికప్పుడు ఆయనకు అనిపిస్తుంది, దీన్ని ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అనిపించుకొని ఇమీడియట్లీ దాన్ని పేపర్ మీద డైలాగ్ కావాలి.
అలాంటి డిస్కషన్స్ షూట్లో చాలా జరుగుతాయి సార్. సో సార్ షూట్లో డిస్కషన్ జరగడం వల్ల లేట్ అవుతుంటుంది, ప్రాసెస్ అనేది లేట్ అవుతుంటుంది. ప్రాసెస్ లేట్ అవటం అన్నది ఒక ఆస్పెక్ట్ పక్కన పెడితే సార్ అసలు పుష్ప లాంటి ఫిల్మ్కి మీరు ప్రాసెస్ లేట్ అవటం అన్న దాని గురించి మనం డిస్కషన్ పెట్టుకోకర్లేదు. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎవ్రీబడి ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్ అక్కడ బన్నీ గారు అంతే, సుకుమార్ గారు అంతే. సో అది లేట్ అవటం అన్నది ఒక ఆస్పెక్ట్ సార్. టైం పడుతుంది, అంటే ఆల్ గుడ్ థింగ్స్ టేక్ టైం. ఏదన్నా ఒక అద్భుతం క్రియేట్ చేయాలంటే దానికి హడావిడిగా చేయలేము సార్. దానికి టైం కావాలి, టైం తీసుకుంటాం. బట్ దెన్ ఇప్పుడు షార్ట్ జరుగుతున్నప్పుడే అరే కాదు కదా ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది అని ఇంపల్సివ్గా ఒక ఐడియా వచ్చినప్పుడు, లేదుగా మనం లాస్ట్ పేపర్లో రాసుకున్నాం ఇదే తీసేద్దాం అని అనుకోలేదు. సో ఆ టైంలో అది ఆ డిస్కషన్ జరిగినప్పుడు యూ వాంట్స్ రైటర్ టు బీ విత్ హిమ్. ఆ డిస్కషన్ కోసం ఆయనకి రైటర్ కావాలి పక్కన. ఆల్మోస్ట్ ఎవ్రీడే వేవర్ ఆన్ షూట్స్. పుష్ప 1కి అయితే ఎవ్రీడే వేవర్ ఆన్ షూట్. పుష్ప 2కి ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఒక 1 month ఆఫ్ ద షూట్ నేను లేదు, తర్వాత అంతా జాతర ఎపిసోడ్ థియేటర్లో చూసి అందరూ వావ్ అనుకుంటున్నారు ఆడియన్స్ అందరూ, కానీ మీరు ఐ విట్నెస్ చేసిన వాళ్ళలో మీరు ఒకరు. ఆ సీన్ జరుగుతున్నప్పుడు బన్నీ గారి విశ్వరూపం మీ కళ్ళకి ఎలా అనిపించింది? చాలా సార్. ఏంటంటే బన్నీ గారికి మీకు ఆల్రెడీ టీవీలో కూడా న్యూస్ తెలిసే ఉంటుంది. అది చేసేటప్పుడు ఆయనకి చిన్న బ్యాక్ ఇష్యూస్ వచ్చి, బ్యాక్ పెయిన్ వచ్చి ఆగిపోయి మళ్ళీ ఆయన రికవర్ అయ్యి మళ్ళీ చేసి జాతర ఎపిసోడ్ అంటే ఆన్ పేపర్ ఇది ఎక్స్ట్రాడినరీ అనే ఫీల్ అయ్యాం సార్. బట్ దెన్ బన్నీ గారు పర్ఫామ్ చేసిన తర్వాత ఆన్ ద షూట్ ఇది డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అని తెలిసిపోయింది యాక్చువల్లీ. ఎందుకంటే పేపర్ మీద కూడా శ్రీవల్లి చెప్పే డైలాగ్స్ అజయ్ గారికి, సో డెఫినెట్గా వర్కౌట్ అయిపోతాయి. బన్నీ గారు కన్నీళ్ళు పెట్టుకొని నాకు అమ్మాయి పుడితే బాగుండు అని చెప్పాడు. సో ఈ డ్రామా సీన్స్ అన్ని డెఫినెట్గా వర్కౌట్ అవుతాయని పేపర్ మీద తెలుస్తాయి సార్. డ్రామా సీన్స్ పేపర్ మీద తెలిసిపోతాయి, వర్కౌట్ అవుతాయి. కానీ ఇప్పుడు యాక్షన్ ఎపిసోడ్ ఆ సాంగ్ ఆడ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఇట్స్ లైక్ వన్ నాచ్ అబౌట్. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అని తెలిసిపోతుంది. కానీ ఎక్కడైనా సరే జాతర ఎపిసోడ్ రాస్తున్నప్పుడు కాంతారాని ఇన్స్పిరేషన్ తీసుకున్నారేమో అని ఆడియన్స్కి ఏమాత్రమైనా డౌట్ వస్తుందా అన్న డౌట్ మీకు వచ్చిందా? లేదు సార్. ఏంటంటే నేను చెప్పాను కదా మీకు, జాతర ఎపిసోడ్ ఎప్పటి నుంచో ఉండింది సార్. అసలు కాంతారా రిలీజ్ కాంతారా అన్న సినిమా లేనప్పుడే పుష్ప 1 వాజ్ సపోజ్ టు బి ఏ కంప్లీట్ ఫిల్మ్ సార్. అవును. అది ఏంటంటే కేవలం లెంగ్త్ కారణంగా ఇంత కథ మనం ఒక ఎపిసోడ్లో ఒక పార్ట్లో చెప్పలేమని దాన్ని కట్ చేసి సెకండ్ పార్ట్కి వెళ్ళాం. పుష్ప 1 కథ అంతా ఫస్ట్ 2019 ఎండ్కి పుష్ప 1 కథ అంతా ఉండేది సార్. సో పుష్ప 1 కథలో జాతర ఎపిసోడ్ ఉండింది. బన్నీ గారు వెళ్ళటం జాతర ఎపిసోడ్లో ప్రెగ్నెంట్ అని చెప్పడం, ప్రెగ్నెన్సీ అని చెప్పిన తర్వాత జాతర కదా ఇనీషియల్గా వర్షం. సో జాతర ఎపిసోడ్ ఉండింది మనకి. బట్ ఏంటంటే దాంట్లో మనకి మేకప్లో బన్నీ గారిని అలా చూసిన తర్వాత దానికి వచ్చిన రెస్పాన్స్ తర్వాత దానికి కొంచెం వి గేవ్ మోర్ స్ట్రెస్ ఆన్ దట్ ఎపిసోడ్. బట్ అది అసలు కాంతారా అన్న ఫిల్మ్ రిలీజ్కి ముందే ఈ డిస్కషన్ అంతా ఉండింది, కథ ఉండింది, జాతర సీన్ ఉండింది, ఎవ్రీథింగ్ ఉండింది సార్. సార్ 3 గంటల 20 నిమిషాల సినిమా వదలడానికి ఏ డైరెక్టర్కైనా ఏ ప్రొడ్యూసర్కైనా లోపల కొంచెం భయం ఉంటుంది, మరీ లెంత్ ఎక్కువైపోతుందేమో అన్న భయం ఉంటుంది. ఆ డిస్కషన్స్ ఎలా జరిగాయి టేబుల్ దగ్గర? సార్ లెంగ్త్ గురించి అయితే అసలు డిస్కషన్ ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే లెంగ్త్ గురించి సుకుమార్ గారికి ముందే తెలుసు. సినిమా 3 గంటల సినిమా, 3 గంటలు 3 గంటల 15 నిమిషాల లోపు సినిమా ఉంటుందని తెలుసు, అందరికీ తెలుసు. సుకుమార్ గారికి తెలుసు, బన్నీ గారికి తెలుసు, సో అందరికీ తెలుసు. ఈ 3 గంటలు 15 నిమిషాల సినిమా ఉండాలి అంటే అంతకంటే తగ్గకూడదు అన్నది సుకుమార్ గారి ఫిలాసఫీ. ఎందుకంటే ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఆడియన్స్ని టక్కన ఆ వరల్డ్లోంచి తీసుకొచ్చేస్తే, అంటే 2 గంటల 20 నిమిషాల్లోనూ 2 గంటల 40 నిమిషాల్లోనూ సినిమా ఫినిష్ చేసి బయటికి తీసుకొచ్చేస్తే ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు అనేది సుకుమార్ గారి ఫిలాసఫీ. అందుకే మీరు రంగస్థలం చూడండి, పుష్ప 1 చూడండి, పుష్ప 2 చూడండి, ఆయన సినిమాలన్నీ అంత లెంగ్త్లో ఉంటాయి సార్. జస్ట్ లైక్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు, సందీప్ రెడ్డి నార్మల్ డ్రామా సినిమా, బేసికల్లీ ఆ లవ్ స్టోరీ. సో ఆ సినిమా కూడా 3 hours ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ కథ చెప్పడానికి అంత కావాలి. ఆయన క్యారెక్టర్స్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఆడియన్స్ ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ మాత్రం ట్రావెల్ కోరుకుంటారు ఆడియన్స్. సడన్గా ఆ క్యారెక్టర్ ట్రైన్ దిగి వెళ్ళిపోతే ఇష్టం ఉండదు ఆడియన్స్కి. ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతున్నాం ట్రైన్లో, సడన్గా స్టేషన్ వచ్చిన టక్కన దిగిపోతే ఉన్నట్టు మనకి ఎలా ఉంటుంది ఫీలింగ్, అలాంటి ఫీలింగ్ ఉంటుందని సుకుమార్ గారి ఫిలాసఫీ సార్. సో డెఫినెట్లీ లెంగ్త్ విషయంలో ఇప్పుడు డిస్కషన్ లేదు. అంటే ఇప్పుడు షూట్ చేసేటప్పుడు లెంగ్త్ వస్తుంది సార్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఎక్కువ తీసుకుంటాం బికాస్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ కాబట్టి. సో ఆ లెంగ్త్ ఎడిట్ అయితే అది ఖచ్చితంగా 3 hours 20 minutes, 3 hours 15-20 minutes వస్తుందని ముందే తెలుసు అందరికీ. ఇంకో 40 నిమిషాల సినిమా కూడా ఉందని బయట జనాలు మాట్లాడుకుంటున్నారు, నిజమేనండి? సార్ ఇంకొక 40 నిమిషాల ఫుటేజ్ కూడా ఉంది. ఉంటుంది సార్, ఆబ్వియస్లీ ఉంటుంది. మనం సినిమా షూట్ చేసేటప్పుడు ఆ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ తీసేది, సో ఎడిట్లో కొంత లెంగ్త్ తగ్గుతుంది. అవును. బట్
ఈ లెంగ్త్ అయితే ఫిక్స్డ్ సార్, ముందే అనుకున్నదే ఈ లెంగ్త్. కాకపోతే లెంగ్త్ పెరిగిపోయింది అన్నది ఏం కాదు, ఈ లెంగ్త్కే సినిమా తీయాలంత ఫిక్స్. కాకపోతే మంచి సీన్లు డిలీట్ అయిపోతాయేమో అన్న భయం రైటర్గా మీలో ఉంటుంది కదా. ఉంటుంది సార్, వెళ్ళి కూడా అంటే కొన్ని సీన్స్ అలా డిలీట్ అయిన సీన్స్ ఉన్నాయి, చాలా బాగా రాసాము ఈ సీన్కి ఉంటే బాగుండు పిలిచి అప్రిషియేట్ చేసిన సీన్స్ కొన్ని, అరే మంచి డైలాగ్ బాగుంది అనిపించింది. అలాంటి డైలాగ్స్ అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్ సార్. ఎందుకంటే షూట్ చేసినప్పుడు ఆ సీన్ షూట్ చేయడానికి అయిన ఎక్స్పెన్సెస్ ప్రొడ్యూసర్ అలా ఫీల్ అవ్వచ్చు, కానీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ కదా. సినిమా అంతా చేసి చూసుకున్న తర్వాత ఎడిట్లో ఈ సీన్ మన సినిమాకి అడ్డుపడుతుందనో లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంగ్త్ అనో మనం సీన్ కట్ చేయడం అనేది చాలా కామన్ సార్, అన్ని ఫిల్మ్స్కి జరిగేది. అవునవును. పార్ట్ 3లో ఏం చేద్దాం అన్న ఐడియా ఉందండి మీ దగ్గర? పార్ట్ 3 దాదాపుగా బేస్ లైన్ స్టోరీ అంతా రెడీ ఉంది. ఎందుకంటే పార్ట్ 2 చేసినప్పుడే, అంటే యాక్చువల్లీ పార్ట్ 1 చేసినప్పుడే మొత్తం కథ ఉంది సార్. మొత్తం కదా పార్ట్ 1లో అనుకున్న కథనే ఇంకా పూర్తిగా చెప్పాలి పార్ట్ 2లో. సో పార్ట్ 2లోకి ఆ కథ ఇంకా మనకి నిడివి కారణంగా, అది ఆ లెంగ్త్ కారణంగా అంతవరకే చెప్పగలిగాం. సో పార్ట్ 3కి ఆ కథ ఇంకా చాలా బ్యాలెన్స్ వచ్చాయి. సో బేస్ లైన్ ఆఫ్ ద స్టోరీ అంతా ఫిక్స్ అయ్యింది పార్ట్ 3. సో యాజ్ అండ్ వన్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని మళ్ళీ రీవర్క్ చేయడం, బేస్ లైన్ కథ అంతా రెడీ సార్. షకావత్ క్యారెక్టర్ని చాలా అర్ధాంతరంగా ఆపేశారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ఎందుకంటే ఒక పవర్ఫుల్ విలన్ చూసిన తర్వాత అరే సడన్గా వీడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ యాజ్ ఏ ఆడియన్గా మాలో కలిగింది. ఆ పాత్రని అలా ముగించడానికి కారణం ఏంటి? ముగించడానికి కారణం ఏంటి సార్, రెండు ఆస్పెక్ట్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే ఇది హీరో షకావత్ సినిమా కాదు, అందుకే సినిమాని మీరు జపాన్ ఎపిసోడ్ అన్నది పక్కన పెడితే, ఫస్ట్ ఓపెనింగ్ హీరో ఇంట్రడక్షన్ పక్కన పెడితే, కథ ఓపెన్ చేసేటప్పుడే చైల్డ్హుడ్ ఎపిసోడ్తో హీరోకి ఒక బ్యాలెన్స్ ఎమోషన్ ఉండిపోయింది, తనకు కావాల్సిన ఐడెంటిటీ తనకి రాలేదు, తన ఇంటి పేరు అన్నది ఏదైతే ఉండిపోయిందో దాంతోనే సినిమా స్టార్ట్ చేశారు సార్. మీరు దాంతోనే సినిమా ఎండ్ చేశారు. అవును అవును. అంటే ఆ ఐడెంటిటీ హీరోకి వచ్చేసింది, వాళ్ళ అన్నయ్య హీరోని యాక్సెప్ట్ చేశాడు. సో దీంతో ఫిల్మ్ ఎండ్ చేశారు. సో ఈ సినిమా బేసికల్లీ హీరో ఫ్యామిలీ ఎమోషన్కి సంబంధించిన కథ సార్, ఈ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్, ఒక కూలీగా ఉన్న పుష్ప ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యానికి కింగ్ అయ్యాడు అన్నది ఫస్ట్ పార్ట్. అయితే ఒక ఐడెంటిటీ లేని అనాథగా ఉన్న పుష్ప, అనాథ కాదు బట్ తనకి ఒక ఇంటి పేరు లేని పుష్ప ఆ గౌరవాన్ని దక్కించుకున్నాడు, తన ఇంటి పేరు తనకు వచ్చింది అన్నది సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో షకావత్ హీరో ఏదైతే వాళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ ఉందో అది లేయర్ 2 మాత్రం ఈ పార్ట్ వరకు. సో అందుకని ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టోరీ ఇది. సినిమా ఎక్కడే మొదలవుతుంది, చైల్డ్హుడ్ ఎపిసోడ్లో హీరోకి ఐడెంటిటీ లేదు, ఐడెంటిటీ రావడంతో సినిమా. సో అందుకే క్లైమాక్స్ దీని మీద రన్ అవుతుంది సార్, షకావత్ మీద రన్ అవుతుంది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, లాస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఆ ట్రాక్ మీద రన్ అవుతుంది, అన్నయ్య ట్రాక్ మీద. సో ఇంటెన్షనల్గా సుకుమార్ గారు అనుకుని ఆ స్టోరీ టెల్లింగ్ అలా అనుకున్న స్టోరీ టెల్లింగ్ చేసి, అండ్ షకావతి కూడా యూ సీ పార్ట్ 3 మీకు ఇదేంటి అన్నది ఇంకా క్లారిటీ వస్తుంది. అంటే నేను ఇప్పుడు రివీల్ చేస్తే బాగుంటుంది, బట్ ఆ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు హీరో ఇంటి పేరు తెచ్చుకోవడమే ఒక జర్నీ, మొత్తం సినిమాకి సంబంధించి పుష్పకి సంబంధించిన జర్నీ ఏంటంటే హీరోకి ఇంటి పేరు లేదు, అది ఎలా సంపాదించుకున్నాడు అన్నది జర్నీ. ఇక్కడితో ఈ కథ అయిపోయింది, ఇంకా 3వ పార్ట్లో చెప్పడానికి ఏముంది అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికి. ఇప్పుడు నేను 3వ పార్ట్ కథ ఏంటి అని మీకు చెప్పలేదు సార్. ఒక విషయం చెప్తాను సార్, పుష్ప 1లోనే ఈ 3వ పార్ట్కి సంబంధించిన కథ అంతా అయింది. పుష్ప 1 అనుకున్నప్పుడే ఈ థర్డ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అంటే పుష్ప ది ర్యాంపేజ్కి సంబంధించిన స్టోరీ అంతా ఫినిష్ సార్. అంటే 60% ఆఫ్ ద స్టోరీ పుష్ప ర్యాంపేజ్ది ఆల్రెడీ ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు 2 పార్ట్లు అయిపోయిన తర్వాత 3వ పార్ట్కి మేము ఎక్స్టెండ్ చేయట్లా, ఉన్న కథనే చెప్తున్నాం. ఏదో ఫ్రాంచైజీకి ఫైనాన్షియల్ వాల్యూ ఉంది, ఇదో క్యాష్ కవ్ కాబట్టి దీన్ని వీ హ్యావ్ టు మిల్క్ దట్ క్యాష్ కవ్ అని చెప్పి మనం ఏమి దాన్ని ఎక్స్టెండ్ చేయట్లా. పుష్ప 1 అనుకున్నప్పుడే 60% ఆఫ్ పుష్ప 3 స్టోరీ ఉండింది. ఇది ఎక్స్టెన్షన్ డెఫినెట్గా కాదు, ఆల్రెడీ ఆ కథ ఉంది. కథని కంప్లీట్ చేయడానికి పార్ట్ 3 కావాలి తప్ప పార్ట్ 3 చేయడానికి కథ రాయాల్సిన అవసరం లేదు. సో అంతవరకు అయితే నేను 100% మీకు చెప్పగలను. ఇప్పుడు పుష్ప అయిపోయింది, 2 అయిపోయింది, నెక్స్ట్ సుకుమార్ గారు రామ్ చరణ్ కాంబినేషన్ ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమా ఎలా ఉండబోతుంది? యాజ్ ఎ రైటర్గా మీరు కూడా ఆ ప్రాజెక్ట్లో ఉంటారా? చాలా బాగుండిపోతుంది సార్, బట్ అంతకంటే నేను ఏం డీటెయిల్స్ చెప్పలేదు. ఎందుకంటే ఇట్స్ లైక్ దాని గురించి ఏమి డిస్కషన్ జరగలేదు, వెరీ క్విక్ డిస్కషన్ జరిగింది నాకు సుకుమార్ గారితో. సుకుమార్ గారు మళ్ళీ పుష్ప ఇదంతా ఫినిష్ చేసుకుని ప్రాబ్లీ టేక్ వెల్ డిజర్వ్డ్ వెకేషన్ ఇప్పుడు, ఎందుకంటే ఆయన అసలు ఎక్స్ట్రీమ్ ప్రెషర్లో ఉన్నారు లాస్ట్ 4-5 monthsలో.
మామూలు ప్రెషర్ లేదు. ఇలాంటి స్కేల్ ఉన్న ఒక సినిమాని మౌంట్ చేయాలంటే డైరెక్టర్కి ఎంత ప్రెషర్ ఉంటుందో మీరు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఆయన చిన్న బ్రేక్ తీసుకొని వచ్చి డిస్కషన్ స్టార్ట్ అయితే వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ సార్. ఆయన సైడ్ నుంచి ఆయన ఏం చేశారో నాకు కూడా తెలియదు, మేమైతే ఏం చేయలేదు. ఒక ఇనీషియల్గా ఒక క్విక్ డిస్కషన్ తప్ప ఏం జరగలేదు దాని గురించి. అది కూడా వెరీ షార్ట్ డిస్కషన్ సార్. ఏంటి ఇలా అనే ఒక చిన్న డిస్కషన్ తప్ప ఇలా చేద్దాం ఇలా ఓకే ఏం జరగలేదు కాబట్టి. సో నేను కూడా దాని గురించి డీటెయిల్స్ రివీల్ చేయకూడదు కాబట్టి, బట్ డెఫినెట్లీ అది వెరీ యూనివర్సల్ ఫిల్మ్, ఎక్స్ట్రాడినరీ. సో వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ ఆన్ ఇట్. ఇంకెలా మీ రైటింగ్ జర్నీ ఎలా సాగుతుంది సార్? ఏవే సినిమాలు చేస్తున్నారు? దాని తర్వాత బింబిసారా 2 వర్డ్ చేస్తున్నాను సార్. నేను యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ 1 year ఆల్మోస్ట్ 10 months దాదాపుగా ఆల్మోస్ట్ కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవటం నేను బ్రేక్ చేశాను సార్. ఎందుకంటే లాస్ట్ 10 months పుష్పక్ రిక్వైర్మెంట్ ఉంటుంది. వీ న్యూ ద ప్రెషర్, ఎందుకంటే ఇట్స్ సపోజ్ టు రిలీజ్ లాస్ట్ ఇయర్, నెక్స్ట్ దిస్ ఇయర్ ఆగస్ట్ డిసెంబర్. సో సుకుమార్ గారి మీద కూడా టైమ్ లైన్స్ వర్షన్లో చాలా ప్రెషర్ ఉండింది సుకుమార్ గారు. సో సుకుమార్ గారికి ప్రెషర్ ఉన్నప్పుడు సో వీ హ్యావ్ టు ఆల్ కాంట్రిబ్యూట్ కదా, మనం వర్క్ చేయాల్సిన టైం అది. సో అందుకని నేను కూడా వేరే ఏం పెట్టుకోలేదు. నేను సుకుమార్ గారు అన్నారు కదా లాస్ట్ 4-5 months నాతోనే ఉండిపోయాడు. సో నేను కూడా ఇప్పుడే పుష్ప ఫినిష్ అయిపోయింది కాబట్టి ఐ హ్యావ్ టు ఫినిష్ మై అదర్ రైటింగ్ కమిట్మెంట్స్. బింబిసారా 2 వర్డ్ సార్ చేసి తర్వాత రాంపోతినేని గారి ప్రాజెక్ట్ ఒకటి చేసి, సో ఈ 2 films ఫినిష్ అయిన తర్వాత మోస్ట్లీ నేను ఇప్పుడు ఉన్న కమిట్మెంట్స్ ఫినిష్ చేసుకుంటే అప్ టు గో ఫర్ డైరెక్షన్. సో రవితేజ గారికి ఒక కథ చెప్పారంట కదా మీరు? ఎవరు సార్? రవితేజ గారికి ఒక కథ చెప్పారంట. చెప్తాం, అది కూడా ఆయన కూడా ఓకే అన్నారంటే డైరెక్షన్ కూడా జరుగుతుంది సార్. ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు ఏంటంటే అది యాక్చువల్లీ నేను చెప్పాను కదా సార్, నేను యాక్చువల్లీ 2 months క్రితం కలిసాను రవితేజ్ గారిని. తర్వాత 15 days కలుస్తాను సార్. నేను పుష్ప అసలు కంప్లీట్గా స్ట్రక్ అయిపోయి ఉండిపోయాను. సో నేను కూడా రవితేజ్ గారిని కలవాలి సార్. ఏంటంటే లాస్ట్ 3 months నేను అసలు అయితే కంప్లీట్గా నేను వేరే ఇంకా అసలు ఒక దాని మీద ఫోకస్ చేసే అవకాశం రాలేదు నాకు. వీ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ ఎవ్రీథింగ్. మీ కెరీర్కి రవితేజ గారి బూస్టప్ చాలా ఎక్కువ కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆయన స్టేజ్ మీద కూడా ఇలాంటి రైటర్ దొరకడం మన అదృష్టం అన్నట్టు మాట్లాడారు. ఆయన బూస్టప్ ఎలా ఉంది సార్ మీ కెరీర్లో? ఎలా హెల్ప్ అయింది ఆయన బూస్టప్? ఏం లేదు సార్, అంటే రవితేజ్ గారు నాకు ఒక ఎలాంటి పర్సన్ అంటే, నేను రవితేజ్ గారితో ఎప్పుడైనా ఒకసారి కలిసి ఓ 10 నిమిషాలు మాట్లాడితే నాకు 1 week ఎనర్జీ రవితేజ్ గారితో మాట్లాడితే. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను యాక్చువల్లీ కిలాడి కోసం అని కలిసాను రవితేజ్ గారు. తర్వాత రావణాసురావు చేసాం, టైగర్ నాగేశ్వరరావు చేసాం. నాకు రవితేజ్ గారి విషయంలో నాకు ఉండిపోయింది ఒకటి ఏంటంటే, రవితేజ్ గారితో మేము సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేయలేకపోయాం. అంటే నేను కిలాడికి ఓన్లీ డైలాగ్స్ రాశాను, టైగర్ నాగేశ్వరరావుకి కూడా ఓన్లీ డైలాగ్స్ రాశాను. రావణాసురావు అనేది కాంట్రిబ్యూటెడ్ టు ద రావణాసురావు కూడా స్టోరీ యాక్చువల్లీ ఇట్స్ రీమేక్ ఆఫ్ అ ఫిల్మ్. సో రీమేక్ అని అనౌన్స్ చేయలేదు. రీజన్ ఏంటంటే ఇట్స్ హ్యాస్ టు ఆడియన్స్కి ఒక సర్ప్రైజ్ లాగా ప్రజెంట్ చేద్దాం అన్న ఇంటెన్షన్. సో నేను కత్తో రవితేజ్ గారి ఫిల్మ్ చేయాలి, నాకు కత్తో అన్నది అది ఉండిపోయింది సార్. యాక్చువల్లీ రావణాసురావుకి ముందు నేను ఒక కథ చెప్పాను రవితేజ్ గారికి. యాక్చువల్లీ ఆ కథతో మేము ఫిల్మ్ చేయాలి, ట్రిగ్గర్ అన్న ఫిల్మ్ చేయాలి రవితేజ్ గారు. అది యాక్చువల్లీ బేసిక్గా అది ఒరిజినల్ స్టోరీ. సో దాంతో చేయాలి అనుకోకుండా, బట్ డిఫరెంట్ రీజన్స్ రవితేజ్ గారు ఈ ఫిల్మ్ ఒరిజినల్ బెంగాలీ వెర్షన్ చూడటం, అది బాగుంది కదా చేద్దాం అనుకోవటం. సో నేను దాన్ని రీవర్క్ చేసి ఒక వర్షన్ రవితేజ్ గారికి చెప్పడం, రవితేజ్ గారికి నచ్చడం లేదు, సుధీర్ బాబు గారు వచ్చారు. సో రావణాసురు అన్న ఫిల్మ్ అలా జరిగిపోయింది. సో నాకేంటంటే అది ఉండిపోయింది, నేను రవితేజ్ గారికి ప్రాపర్గా మనం చేయలేకపోయాం ఫిల్మ్, అందులో సక్సెస్ ఇవ్వలేకపోయాం. ఎందుకంటే అంత ట్రస్ట్ చేసిన, అంత కష్టపడి మనం ఒక హిట్ ఇవ్వాలి, ఆయనకి పెద్ద హిట్ ఇవ్వాలి అన్న ఒక ఫీలింగ్ ఉండిపోయింది. డెఫినెట్గా నాకు అవకాశం వస్తే, నాకు ఛాన్స్ వస్తే రవితేజ్ గారితో డెఫినెట్లీ విల్ డూ ఆ ఫిల్మ్ సార్. విల్ గివ్ దట్ బ్లాక్ బస్టర్ హిట్ టు రవితేజ్ గారు. అది లోపల ఉండిపోయిన ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ సార్. దేవర సినిమా విషయంలో మీ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉంది? లేదు సార్, లేదు సార్. ఆనెస్ట్లీ అసలు దేవర విషయంలో నాకు ఏ కాంట్రిబ్యూషన్ లేదు. దేవర విషయంలో కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడో నాకు ఊరికే డిస్కషన్లో ఇలా సినిమా ఇలా ఉండబోతుంది అని చెప్పారు తప్ప, నాకు ఆ సినిమాకి వెళ్ళి సినిమా స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూసినప్పుడే ఆ సినిమాని నేను ఇది సినిమా అని నేను చూశాను. నాకు ఆ సినిమాకి నేను అంతకుముందు కొరటాల శివ గారిని అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ నేను కొరటాల శివ గారిని కలవడం కూడా జరగలేదు. ఎప్పుడో లాంగ్ బ్యాక్ అనుకుంటా, ఇంకా అప్పుడు అసలు దేవరా ఇవి అసలు అన్నీ జరిగినప్పుడు ఒకసారి కలిసాను సార్. ఆయనకి నేను కలిసిన విషయం కూడా ఆయన గుర్తుంటలేదు, నాకు తెలుసు, నాకు గుర్తుంది ఆయన కలిసిన విషయం. తనే దేవర విషయంలో ఆయన ఎప్పుడు కలవలేదు, ఆ తర్వాత కూడా ఆయన ఎప్పుడు కలవలేదు.
సినిమాకి సంబంధించి అబ్సల్యూట్గా నా కాంట్రిబ్యూషన్ అయితే ఏం లేదు సార్. ఒక 15 సినిమాలు చేసిన రైటర్గా చెప్పండి సార్ ఆన్సర్. ఇప్పుడు ఇండస్ట్రీలో రైటర్కి దక్కాల్సిన గౌరవం కానీ, రెమ్యునరేషన్ కానీ, క్రెడిట్ కానీ కరెక్ట్గా దక్కుతున్నాయా లేదా? అంటే ఏం లేదు సార్, ఇప్పుడు రెమ్యునరేషన్ అండ్ ఆల్ మీ మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ ఉంటుంది. మీరు ఏం సినిమాలు చేశారు, ఎలాంటి సినిమాలు చేశారు. రెమ్యునరేషన్ కొంతమంది గట్టిగా అడిగి తీసుకుంటారు, కొంతమంది గట్టిగా అడగలేక తీసుకోలేరు. సో రెండో కోవకు చెందిన మనిషిని కాబట్టి నా రెమ్యునరేషన్స్ గురించి నేను ఎప్పుడు మాట్లాడతాను. అది నా తప్పు ఏదైనా ఉంటే మనం మనకున్న మార్కెట్ని బట్టి మనం ఎంతో కొంత అమౌంట్. దానికి ఇంకోటి ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి సార్. ఏంటంటే మనకు ఆ సినిమా చేయాలని ఉంటుంది, ఎందుకంటే ఆ సినిమా కథ నచ్చడం, లేకపోతే ఆ సినిమాకి నేను బాగా కాంట్రిబ్యూట్ చేయగలను, లేదంటే ఈ సినిమా నా కెరియర్కి ఉపయోగపడుతుంది, రకరకాల మన కన్సిడరేషన్ కాంబినేషన్. సో దాన్ని బట్టి మనం రెమ్యునరేషన్ ఒకసారి తగ్గించవచ్చు. ఒక్కో సినిమాకి ఈ సినిమా వల్ల మనకి డబ్బులు తప్ప ఇంకేం రావు అని మనకు ఒకసారి అనిపించినప్పుడు మనం డబ్బుల కోసమే పట్టుబట్టి డబ్బులు తీసుకోవచ్చు. సో రెమ్యునరేషన్స్ అన్నది ఒక ఆస్పెక్ట్. బట్ క్రెడిట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే సార్, చాలాసార్లు అంటే మీరు రైటర్గా ఒక స్థాయికి వస్తే తప్ప చాలాసార్లు మనం క్రెడిట్ ఏంటని కనీసం అడిగే పరిస్థితి కూడా ఉంటుంది సార్ రైటర్, అట్లీస్ట్ ఇన్ ది ఇనీషియల్ స్టేజెస్. అంటే మీరు 10 సినిమాలు చేసేసిన తర్వాత ఆబ్వియస్గా మీకు మనం అడగకుండానే మీరు సార్ మీకు ఈ క్రెడిట్ వేస్తాం ఏదని చెప్తారు. కాకపోతే ఇనీషియల్ స్టేజెస్లో అసలు క్రెడిట్ మనం సార్ నాకు ఇది కావాలి క్రెడిట్ అని ముందే మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు చాలాసార్లు ఏంటంటే మీకు చివరికి వచ్చేసరికి ఇంత కాంట్రిబ్యూట్ చేశాం కదా, అదేంటి అసలు మనకి ఏం క్రెడిట్ లేదేంటి ఈ సినిమాకి అన్న ఫీలింగ్ వస్తుంది. రైటర్స్ అందరూ అనుభవించే ప్రాబ్లం సార్. ఎందుకంటే రైటర్స్ ఇంట్రెస్ట్ ఆర్ ఇన్ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద డైరెక్టర్. ఎందుకంటే డైరెక్టర్కి ఏవైతే ఉంటాయో క్రాఫ్ట్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో అవే క్రాఫ్ట్స్ మీద వర్క్ చేస్తారు రైటర్స్. సో కాబట్టి కొన్నిసార్లు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ డైరెక్టర్ సైడ్ నుంచి మనకి క్రెడిట్ రాకపోవచ్చు. సో నేను నా కెరియర్లో చాలా ఫేస్ చేశాను. కొన్నిసార్లు ఏంటంటే నీకు ప్రామిస్ చేసి కూడా ఈ సినిమాకి నీకు డైలాగ్స్ ఇస్తాను కూడా మీకు డైలాగ్స్ ఇవ్వకుండా మీతో పాటు ఇంకో పేరు వేసేసి, లేదంటే అసలు మిమ్మల్ని కంప్లీట్గా మీకు ఆ పేరు కూడా ఇవ్వకుండా చాలా జరుగుతాయి సార్. అంటే ఒకసారి మీకు పోస్టర్లో కనీసం మీ పేరు ఉండదు, మీకు చివరి నిమిషం దాకా అసలు ఏంటి స్క్రీన్ మీద మన పేరు పడుతుందా లేదా అన్న ఒక టెన్షన్ ఉంటుంది. అది ఎంత కాంట్రిబ్యూట్ చేసాం కదా, 6 నెలలు స్పెండ్ చేసాం కదా ఈ సినిమా మీద, సంవత్సరం స్పెండ్ చేసాం కదా, అదేంటి ఏం రాలేదు అని ఒకటి ఉంటుంది. అన్నిటికంటే ఇంకోటి చెప్తున్నా సార్, మీరు రోజు ఈ సినిమా కోసం వెళ్తూ ఉంటారు కదా, మీ ఇంట్లో ఫ్యామిలీ అడుగుతుంటారు, మీ ఇంట్లో ఫ్రెండ్స్ అడుగుతుంటారు, అరే నువ్వు ఈ సినిమా చేస్తానన్నావు కదరా అంటారు మా ఫ్రెండ్స్. లేకపోతే మీ ఫ్యామిలీ అడుగుతారు, రోజు పొద్దునే నువ్వు ఈ సినిమాకి కోసం వెళ్ళావు కదా షూట్కి, ఏంటి సినిమాలో నీకు పేరు లేదేంటి, స్క్రీన్ మీద నీకు క్రెడిట్ లేదేంటి అంటారు. రైటర్స్ చాలా వరకు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. బట్ నా విషయంలో చెప్తాను, నా విషయంలో మోస్ట్ ఆఫ్ ద టైం చాలా రేర్ ఒకేషన్స్ తప్ప మోస్ట్లీ నాకు ఎప్పుడు ఎవరు అలాంటి అన్యాయం చేయలేదు సార్. ఫ్రమ్ ది ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ మై కెరియర్, నా ఫస్ట్ ఫిల్మ్ చైతన్య దంతులూరి గారు ఫస్ట్ అడిగారు శ్రీకాంత్ క్రెడిట్ ఏంటి, నేను రెమ్యునరేషన్ ఏంటి. సో ఆయన రెమ్యునరేషన్ విషయంలో కూడా ఎంత ఆనెస్ట్గా చెప్పారంటే, శ్రీకాంత్ నాకు ఎంత రెమ్యునరేషన్ వస్తా అందులో నీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తాను. సో నా రెమ్యునరేషన్ ఎంతో నాకు తెలియదు, బట్ నేను రైటింగ్కి ఇంత సైడ్ నేను ఇంత పర్సెంటేజ్ నా రైటింగ్ సైడ్ పెట్టుకున్నాను, అది నీకు ఇస్తాను. వండర్ఫుల్ పర్సన్ అనుకోండి ఆయన అంత ఆనెస్ట్గా చాలా మంది ఉంటారు, వెరీ ఆనెస్ట్ పర్సన్. ఎర్లీ ఇన్ మై కెరియర్ అలాంటి ఒక డైరెక్టర్ పరిచయం అవడం కూడా, మనకు అలాంటి ట్రాక్లోకి వెళ్ళటం కూడా లక్ సార్. సో అప్పుడు ఏంటంటే మనం కూడా తర్వాత మన డీలింగ్స్లో ఆనెస్టీ మెయింటైన్ చేయడం ట్రై చేస్తాం, మనం నేర్చుకుంటాం. సో తర్వాత నాకు సుకుమార్ గారు కానివ్వండి, నేను తర్వాత చేసిన చాలా ఫిల్మ్స్కి డైరెక్టర్స్ కానివ్వండి, నాకు బాబీ గారు కానివ్వండి ఫర్ వెంకీ మామ, సో వేణు శ్రీరామ్ గారు ఫర్ MCA, ఈ ఫిల్మ్స్ ఏమన్నా సరే నాకు ఏదైతే క్రెడిట్స్ ఏమో మాట్లాడుకున్నామో, ఏదైతే ఇనీషియల్గా ఇస్తానన్నారో దానికి క్రెడిట్కి చాలా వరకు చేశాను. బట్ రేర్ ఒకేషన్స్ జరగని ఉన్నాయి ఇన్స్టెన్సెస్, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్, బట్ మోస్ట్లీ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, ఈ 3 విభాగాల్లో దేని మీద ఎక్కువ ప్యాషన్ మీద? కథ స్క్రీన్ ప్లే. యాక్చువల్లీ నేను బేసిక్గా డైలాగ్ రైటర్ కాదు సార్, కథ స్క్రీన్ ప్లే రైటర్. బట్ చాలాసార్లు ఏంటంటే డైలాగ్ అన్నది క్రెడిట్ నాకు చాలా సినిమాలకి డైలాగ్ క్రెడిట్ ఇచ్చారు. అది కూడా డిస్కషన్లో ఏంటంటే, సరే ఈ సినిమాకి నీ డైలాగ్ క్రెడిట్ శ్రీకాంత్ అని, బట్ అలా అన్నారని మనం ఓన్లీ డైలాగ్ రాయలేదు, కథకి కాంట్రిబ్యూట్ చేస్తాం, స్క్రీన్ ప్లేకి కాంట్రిబ్యూట్ చేస్తాం, మనం రోజు డిస్కషన్లో కూర్చుంటాం. సో మన కాంట్రిబ్యూషన్ 100% ఉంటుంది మిగతా క్రాఫ్ట్. బట్ ముందే మనం డిస్కషన్లో డెసిషన్ తీసుకుంటాం, సో తనకి కథ, తనకి స్క్రీన్ ప్లే, తనకి డైలాగ్స్, సో విల్ స్టిక్ టు. బట్ నాకైతే స్క్రీన్ ప్లే కదా, నా స్ట్రెంగ్త్ స్క్రీన్ ప్లే కదా. ఓ దశలో కొన్ని పెద్ద పెద్ద సినిమాలు తీసుకుంటే శ్రీకాంత్ విశ్వ పేరు ఖచ్చితంగా కనిపించేది, కానీ సక్సెస్ దొరకలా. శ్రీకాంత్ విశ్వ పనిచేస్తున్నాడు కానీ సరైన సక్సెస్ దొరకలా. దానికి కారణం ఏంటంటారు? ఇండస్ట్రీలో సక్సెస్ లేని ఒక రైటర్ని ఎలా చూస్తారు? ఏం లేదు సార్, అంటే బేసిక్గా ఒకటి సార్ ఏమైందంటే కోవిడ్ తర్వాత
నా ఒక 5 or 6 ఫిల్మ్స్ ఒకేసారి రిలీజ్ గాట్ ఆన్ టు ద సెట్స్ మీద కూర్చుని ఫిల్మ్స్. ఈ ఫిల్మ్స్లో చాలా వరకు నేను డైలాగ్ రాసించాను, నేను కథగా రాసించాను, మళ్ళీ కథకి కాంట్రిబ్యూట్ చేసిన సినిమా. బేసిక్గా రావణాసులో కూడా కథ నాది కాదు సార్, బేసికలీ ఇట్స్ రీమేక్. కానీ నేను కథకి చాలా కాంట్రిబ్యూట్ చేశాను, ఎందుకంటే కథని మార్చడంలో నేను వర్క్ చేశాను. ఐ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు తప్పు ఉన్నప్పుడు వీ హ్యావ్ టు సక్సెస్ యాజ్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్ అంటారు కదా. సో ఫెయిల్యూర్ని ఆర్ఫన్గా వదిలేయకూడదు, ఫెయిల్యూర్ని కూడా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్. సో నేను డెఫినెట్గా రావణాసుర కథకి కాంట్రిబ్యూట్ చేశాను. సో నేను డెఫినెట్గా ఐ యాక్సెప్ట్ దట్. నేను కథా స్క్రీన్ ప్లే మాటలు అన్నీ చేసిన ఫిల్మ్ డెవిల్. సో నేను సరే డెవిల్ ఫెయిల్యూర్ కూడా నేను ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ. నేను 2 సినిమాలు వదిలేస్తే మిగతా ఫిల్మ్స్ అన్నిటికీ ఐమ్ డైలాగ్ రైటర్ ఫర్ ద ఫిల్మ్. సో డైలాగ్ రైటర్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది సార్ సినిమా సక్సెస్కి ఆర్ సినిమా ఫెయిల్యూర్కి? సినిమా సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్కి ఒక డైలాగ్ రైటర్ అంత కాంట్రిబ్యూట్ చేస్తాడు. కానీ అది శ్రీకాంత్ మిశ్రాకి ఎందుకు ఎఫెక్ట్ ఎక్కువైందంటే, చాలా ఇన్స్టెన్సెస్లో హీరోలు, డైరెక్టర్స్ శ్రీకాంత్ మిశ్రా చాలా చేసాడు ఈ సినిమాకి అని చెప్పడం వల్ల నీవు ఒక రకంగా ఇప్పుడు పుష్ప సినిమాకి సుకుమార్ గారు నిన్న స్టేజ్ మీద చెప్పారు, ఈ రోజు మీరు పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ సినిమా సక్సెస్ఫుల్ ఫిల్మ్ కాబట్టి శ్రీకాంత్ కాంట్రిబ్యూషన్ ఒక పాజిటివ్గా బయటకు వచ్చింది. సినిమా ఫెయిల్ అయితే నెగిటివ్గా కూడా అంతే బయటకు వస్తుందిగా. ఈ సినిమా శ్రీకాంత్ అంత చేశాడంట, వీడి వల్ల సినిమా పోయిందన్న ఇది వస్తుంది. సో దానికి కొన్ని హీరోలు, డైరెక్టర్స్ కొన్ని సినిమాలకి ఈ సినిమాకి తన కాంట్రిబ్యూషన్ ఉంది అని చెప్పడం వల్ల అంత నెగిటివ్ వచ్చింది సార్. ఇంకోటి ఏంటంటే, అంటే చాలా సార్లు ఈ సినిమాకి డైలాగ్ రైటర్ ఎవరని కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు సినిమా వస్తుంటుంది, సక్సెస్ అయ్యి డైలాగ్స్ పెద్దగా సక్సెస్ అయితే తప్ప, అంటే ఇప్పుడు పుష్ప లాంటి సినిమా డైలాగ్ స్పెషల్గా సక్సెస్ అయితే తప్ప ఎవరు డైలాగ్ రైటర్ అని కూడా గుర్తింపు రాదు సార్, తెలియదు అసలు మనకు చాలా మంది. ఏంటంటే నాకు వచ్చింది అలాగా, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల అలా వచ్చింది. డైలాగ్ రైటర్ కాంట్రిబ్యూషన్ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్కి చాలా తక్కువ ఉంటుంది. మీరు డైలాగ్ వల్ల సినిమా ఒక లెవెల్కి పెరుగుతుందేమో కానీ డైలాగ్ వల్లే సినిమా సూపర్ హిట్ అయిపోయిన సినిమాలు వెరీ రేర్ ఉంటాయి. నేను కొన్ని చెప్తాను. కృష్ణం వందే జగద్గురం లాంటి సినిమాల్లో ఓన్లీ డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటారు సాయి మాధవ్ గారు, గ్రేట్, వండర్ఫుల్. కానీ చాలా డైలాగ్ బాగాలేకపోవడం వల్ల సినిమా ఫ్లాప్ అయిపోయిన సినిమాలు కూడా చాలా తక్కువ. దట్ ఆస్పెక్ట్ డైలాగులు ఎక్కువైపోవడం వల్ల ఆ సినిమాలో ఆ డ్రామా మారిపోవడం కూడా నేను చూసాను. దానికి కూడా సాయి మాధవ్ బుర్రా గారి సినిమానే ఒక పెద్ద ఎగ్జాంపుల్. మళ్ళీ ఇది రాని రోజు ప్రతి సీన్ లోనూ నిజంగా చెప్తాను. నేను ఆయన డిఫెండ్ చేయట్లేదు, రైటర్ కాబట్టి రైటర్ ని డిఫెండ్ చేస్తాను. లేదు నేను చెప్తున్నా. చెప్పండి సార్. సార్ ఇప్పుడు రైటర్ గా నేను ఏవో రాస్తాను సార్, ఎంత తీసుకోవాలి ఎంత తీసుకోకూడదు అంత కంప్లీట్ గా నేను డైరెక్టర్ డిస్క్రిప్షన్ కదా. రైటర్గా మీకు ఎంత ఉంటుంది సార్ పవర్, మీకు ఎంత డెసిషన్ మేకింగ్ లో మీకు ఎంత అథారిటీ ఉంటుంది? ఉండదు కదా సార్, డైరెక్టర్ అథారిటీ కదా. పైగా మనకు రైటర్ ఏంటి, మన ప్రతి డైలాగ్ పలికితే బాగుంటుంది అనిపిస్తుంది. ఆనెస్ట్ గా చెప్తున్నా సార్, నేను పుష్పకి ఫస్ట్ ఇనిషియల్ వర్షన్ రాసినప్పుడు ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది సార్. షూట్ టైంలో ఈ డైలాగ్ ఇక్కడ పడదాం అన్నారు, నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే పుష్ప 1 టైంలో అప్పటికి నేను ఇంకా ఈ సినిమాలన్నీ కూడా తెలియదు. పుష్ప 1 ఇంకా ఎర్లీ స్టేజెస్ ఆఫ్ మై కెరియర్. అరే ఎంత మంచి డైలాగ్, రేపు పొద్దున టీజర్లో వస్తుంది, ట్రైలర్లో వస్తుంది, బన్నీ గారు ఈ డైలాగ్ చెప్తే మనకి ఒక మైలేజ్ అని అనుకుంటాం కదా. సుకుమార్ గారు చాలా ఆనెస్ట్గా, నేను ఎంత బాధపడ్డా, సుకుమార్ గారు ఆనెస్ట్గా ఇక్కడ పడతారా, ఈ డైలాగ్ ఇక్కడ పడకూడదు అన్నారు. పార్ట్ 2లో వాడదాం అన్నారు, పార్ట్ 2లో కూడా వాడతారు డైలాగ్. మరి డెసిషన్ ఎవరిది సార్? సుకుమార్. ఇప్పుడు చెప్తున్నా సార్, ఆ డైలాగ్ అక్కడ పడకపోవడం ఎక్స్ట్రాడినరీ. అంత మంచి డైలాగ్ నచ్చి కూడా డైలాగ్ బాగుందని కూడా సుకుమార్ గారు తర్వాత కూడా సుకుమార్ గారు 2-3 సార్లు గుర్తు చేసుకుని కూడా, కానీ ఆ డైలాగ్ అక్కడ పెట్టలేదు అంటే ఆయనకి తెలుసు డైలాగ్ బాగుందే, మనం క్యారెడ్ అవే అయిపోకూడదు, కాంటెక్స్ట్కి సరిపోతుంది అనే దాన్ని చూసుకోవాలి అని ఆయన చూసుకొని పెట్టారు. సో అది కంప్లీట్గా డైరెక్టర్ డిస్క్రిప్షన్ కదా సార్. రైటర్గా మనకుండే డెసిషన్ మేకింగ్లో మనకుండే ఇది చాలా తక్కువ సార్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తే ఆ కథ మీరు డైరెక్ట్ చేస్తే అది మీ కథే అవుతుంది తప్ప నా కథ ఇప్పటికీ అవ్వదు సార్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ కథ నేను మీకు చెప్పిన తర్వాత ఇప్పుడు మీ త్రూ ఆ కథ బయటకు వస్తుంది, అప్పుడు మీ కథ అయిపోతుంది, మీ సెన్సిబిలిటీస్ వచ్చేస్తాయి. నా సెన్సిబిలిటీస్ ఉంటుంది, సెన్సిబిలిటీ లేకుండా ఉండదు, బట్ అవన్నీ మీ సెన్సిబిలిటీస్తోనే ప్రొజెక్ట్ అవుతాయి సార్.
అందుకే నేను సాయి మాధవ్ గారు నేను డిఫెండ్ చేస్తున్నాను కదా, లేదు, రైటర్ లేదు, కాబట్టి లేదు. నేను రైటర్ కాదు, డిఫెండ్ చేస్తాను. నేను నాకు బాగా అవును సార్. నచ్చిన డైలాగ్ అవన్నీ ఆ సినిమాలో అవును సార్, అన్ని ప్రతి సీన్ లోనూ 10 డైలాగులు ఉంటాయి. అవును సార్. ఆ డైలాగ్ ఎక్కువ డైలాగులు రాయటం వల్ల సినిమా బాగలేదు అంటే ఆయన సైడ్ నుంచి ఆయన రాయాలని ఆయనకు ఉంటది, అవునవును రాసింది ఎంతవరకు తీసుకోవాలి ఎంతవరకు తీసుకోకూడదు అన్నది డైరెక్టర్ డిస్కషన్ అనేది నా అవును, ఒపీనియన్ అవును. అంతే. ఇప్పుడు మీరు చెప్పారు కదా కథ నాదైనా సరే ఆ స్క్రీన్ మీదకి వెళ్ళేసరికి అది డైరెక్టర్ కథ అయిపోతుంది అని. రైటర్లు అందరూ డైరెక్టర్లు అయిపోవడానికి కారణం కూడా ఇదే అంటారా? అంతే సార్, ఇంతేనా? అంతే సార్. ఇప్పుడు చూస్తే చాలా వెరీ ఫ్యూ రైటర్స్ గివ్ స్టోరీస్. అవును, మీరు చూడండి సార్, ఈ రోజు ఇండస్ట్రీలో చెప్పండి సార్, కథలు ఇచ్చే రైటర్లు ఎవరు ఉన్నారు సార్? తక్కువ. సాయి మాధవ్ గారు డైలాగ్స్ రాస్తున్నారు. అంతే. ఆయనకు కూడా ఏంటి, ఎందుకు అంటే డైలాగ్ వరకు అంటే గొడవ వెళ్ళిపోద్ది, ఎందుకు డైలాగ్ ఇచ్చాం, ఆ కాంటెక్స్ట్కి మంచి డైలాగ్ పడితే 10 మంచి డైలాగులు పడితే ఆయనకున్న ఓకే మంచి డైరెక్టర్ మంచి రైటర్ మంచి డైలాగ్ రాశారు. రత్నం గారు ఎవరు డైలాగ్స్ రాస్తున్నారు తప్ప స్టోరీలు ఇవ్వట్లేదు సార్. ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇదే ప్రాబ్లం. ఏంటంటే స్టోరీలు ఇచ్చిన దగ్గర నుంచి సినిమా రాకపోతే డైరెక్టర్ డెఫినెట్గా రైటర్ మీద ఎనీవేస్ ఆ కథ వెళ్ళేసరికి డైరెక్టర్ వర్షన్ స్క్రీన్ మీదకి వెళ్ళేసరికి డైరెక్టర్ వర్షనే స్క్రీన్ మీద ఉంటుంది. అవును, మిమ్మల్ని ఎప్పుడు డైరెక్ట్గా చూడవచ్చు సార్? డెఫినెట్గా చేస్తాను సార్. ఈ సెట్ ఆఫ్ ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా డైరెక్షన్ సార్. కొత్త కమిట్మెంట్స్ కూడా ఏం తీసుకోవట్లేదు. యాక్చువల్లీ నేను లాస్ట్ 1 year నుంచి తగ్గించేసాను. ఈ ఎక్సైట్మెంట్లో ఒప్పుకున్న సినిమాలు ఇది, అంటే కథ మీద ఎక్సైట్మెంట్తో కథ బాగుంది చేస్తే మనం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం, సినిమాకి మనం జస్టిఫికేషన్ చేయగలుగుతాం అని ఒప్పుకున్నది ఫినిష్ చేసిన తర్వాత డెఫినెట్లీ సుకుమార్ గారు పిలిస్తే మళ్ళీ దానికి వెళ్ళాలి, మళ్ళీ రామ్ చరణ్ గారి సినిమాకి వెళ్ళాలి, అప్పుడు మళ్ళీ బ్రేక్. సుకుమార్ గారిది అయితే డెఫినెట్లీ వాట్ ఎవర్ అదర్ ఏదన్నా సరే ఖచ్చితంగా అదైతే చేస్తాం. రైట్ సార్. శ్రీకాంత్ విశ్వ గారు చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మీ కెరీర్ ఇంకా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా దూసుకోవాలని, పెద్ద హిట్స్ కొట్టాలని, డైరెక్టర్గా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.